హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న వెహికల్ ఈవీ రెంటెడ్ స్కూటర్. ఈవీ రెంటెడ్ స్కూటర్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇవాళ వీడియోలో క్లియర్గా మీకైతే చెప్తాను. అలాగే ఈ వెహికల్ టాప్ స్పీడ్ 60 to 70 వరకు వెళ్తుందని వీలైతే చెప్తున్నారు. రియల్గా అంత వెళ్తుందా లేదనేది టెస్ట్ చేసి మీకైతే చూపిస్తాను. అట్ ది సేమ్ టైం మీలో చాలామంది నేను జెప్టో చేసుకోవాలనుకుంటున్నాను, జొమాటో చేసుకోవాలనుకుంటున్నాను, ముఖ్యంగా బైక్ ట్యాక్సీ చేయాలి అనుకున్నాను, లో ప్రైస్లో ఈవీ రెంటెడ్ స్కూటర్స్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. అందుకోసమనే ఇవాళ వీడియోలో బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికే ఈవీ రెంటెడ్ స్కూటర్స్ గురించి మీకైతే క్లియర్గా చెప్తాను. ఎక్కడ ఆలోచన చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సార్ హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నాను? మీరు బాగున్నాను సార్. లాస్ట్ టైం పెట్టాం కదా వీడియో, బాగా రెస్పాన్స్ వచ్చింది. అప్పటికి ఇప్పటికి ఏమైనా ప్రైస్ వేరియేషన్స్ వచ్చాయా లేదా? అట్ ది సేమ్ టైం చాలా మంది చెప్పారు మీ దగ్గర బైక్ టాక్సీకి కూడా యూజ్ అయ్యే వెహికల్స్ ఉన్నాయంట కదా, కొంచెం చెప్తే బాగుంటుంది, మా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. చాలా మంది చెప్దాం. ప్రెసెంట్ మన దగ్గర రెంట్స్ ఎటువంటి చేంజెస్ లేవు. సో సేమ్ రెంట్స్ ఉన్నాయి. కాకపోతే ప్రెసెంట్ ఏంటంటే మన దగ్గర హై స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి, బ్యాటరీలో అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో మనం దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. నేను చూపిస్తాను మీకు ఎటువంటి వెహికల్స్ ఉన్నాయి, ఏం హై స్పీడ్ ఎలా ఉంటుంది, లో స్పీడ్ ఎలా ఉంటుంది, వెహికల్స్ ఎలా ఉన్నాయి, మైలేజ్ ఎంత వచ్చింది, డీటెయిల్స్ చూపిస్తాం మీకు ఒకసారి. అట్ ది సేమ్ టైం డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో కూడా చెప్పండి. షూర్ సార్, షూర్ చెప్తాను. నేను డాక్యుమెంట్స్ ఏం కావాలో కూడా చెప్తాను. డాక్యుమెంటేషన్ సేమ్ డాక్యుమెంటేషన్. పే అండ్ యూజ్ మోడల్ ఉంటుంది. ప్రీపెయిడ్లో రెంట్ 1 వీక్కి పే చేసి 7 డేస్కి పే చేసి వెహికల్ తీసుకొని యూజ్ చేసుకోవాలి. 7 డేస్ తర్వాత మళ్ళీ రెంట్ పే చేసి మళ్ళీ యూజ్ చేసుకోవాలి. ప్రీపెయిడ్ మోడల్లో ఉంటుంది. సో ఎస్డి వచ్చేసి 1450 రూపీస్ ఎస్డి పే చేయాలి. అది రిఫండబుల్ ఉంటుంది. రిఫండబుల్ డిపాజిట్ సార్. అది మనం వెహికల్ తీసుకుని యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి సెక్యూరిటీగా మన దగ్గర డిపాజిట్ అనేది మన దగ్గర ఉంచుతారు. అది 1450 రూపీస్ ఉంటుంది. సర్వీస్కి గాను సమ్ అమౌంట్ కట్ చేసుకొని ఒక 150 రూపీస్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ రిఫండ్ చేసేస్తారు. ప్రెసెంట్ మన దగ్గర ఎలక్ట్రిక్ క్యూ అని చెప్పి మనం యాప్ లాంచ్ చేసాము. సో ప్లే స్టోర్లో దొరుకుతుంది. దాంట్లో మీకు రిజిస్టర్ అయితే మనం వెహికల్స్ అనేది ఇస్తాము. లేదా ఎలా రిజిస్టర్ అవ్వాలో మీకు అర్థం కాకపోతే మాకు కాల్ చేసినా సరే మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది ప్రాసెస్ చెప్తాము. ఇప్పుడు ఆ సెక్యూరిటీ డిపాజిట్ చెప్పారు కదా, యాప్లో పే చేయాలా లేకుంటే ఇక్కడికి వచ్చి? లేదు సార్, మన కంపెనీ స్కానర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి వెహికల్ తీసుకున్న తర్వాత సో పే చేసి తీసుకోవాల్సి వస్తుంది వెహికల్. సో మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. ఒకటి లో స్పీడ్, ఒకటి హై స్పీడ్. ఇది లో స్పీడ్, అది హై స్పీడ్. లో స్పీడ్ లో ఇంకో మోడల్ కూడా ఉంది, ఈ మోడల్ ఉంది లో స్పీడ్ లో. ఓకే. సో బోత్ 100 కిలోమీటర్ రేడియస్ అనేది ఒకసారి చార్జ్ చేస్తే కవర్ చేయొచ్చు. 100 ట్రూ పక్కగా వస్తుంది. పక్కగా 100 కిలోమీటర్స్ వస్తుంది. మళ్ళీ చార్జ్ చేసుకొని మళ్ళీ ఇంకో 100 కిలోమీటర్స్ అనేది తిరగచ్చు. మనకి కిలోమీటర్ కి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎవరైనా సరే ఇన్ని కిలోమీటర్స్ తిరిగితే ఇంత అమౌంట్ పే చేయాలని చెప్పి ఎక్స్ట్రా ఉంటుంది. సో మన దగ్గర ఉండదు. చార్జ్ చేసుకున్నామా, అన్లిమిటెడ్ కిలోమీటర్స్ తిరిగామా, మళ్ళీ చార్జ్ చేసుకున్నామా, మళ్ళీ తిరిగామా. సో మంత్లీ కానీ వీక్లీ కానీ మీ ఇష్టం, ఎన్నిసార్లు చార్జ్ చేసుకొని అన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తిరగచ్చు. ఓకే. సో అవి పక్కగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాము. ఇవి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి 18+ ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తాము. ఓకే. సో ఈ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఓకే ఇప్పుడు స్విగ్గీ కానీ, జెప్టో కానీ, బ్లింకిట్ కానీ, జొమాటో కానీ ఏదైనా సరే క్విక్ కామర్స్ ఒక గిగ్ వర్కర్ గా స్టార్ట్ చేయాలంటే తనకి ఏం కావాలి, ముందు ఒక వెహికల్ కావాలి. స్టార్టింగ్ లో ఇనిషియల్ స్టేజెస్ లో ఎవరి దగ్గర వెహికల్ ఉండదు. సో లేని వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇప్పుడు 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి వెహికల్ తీసుకునే అంత బడ్జెట్ లేని వాళ్ళు, లేదా 1 month 2 months చేసి చూద్దాము ఎలా ఉందో కెరియర్ చెక్ చేద్దాం అనుకునే వాళ్ళు, సో వీళ్ళు ఏం చేస్తారు అంటే మన దగ్గర వెహికల్ రెంట్ తీసుకుంటారు. ఓకే. వెహికల్ రెంట్ తీసుకొని వర్క్ చేసుకొని అంతా బాగానే ఉంది ఓకే అనుకున్నప్పుడు తర్వాత వాళ్ళు ఫ్యూచర్ గా ఫర్దర్ గా ఏదైనా ఓన్ వెహికల్ కి ఏదైనా మూవ్ అవ్వాలనుకుంటే మూవ్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఒక 30,000 డౌన్ పేమెంట్ పెట్టి పెట్రోల్ వెహికల్ తీసుకున్నామంటే ఎవ్రీ మంత్ ఒక 3,000 to 4,000 ఈఎంఐ పెట్టి ఒక సంవత్సరం కట్టామంటే ఒక 1 year 2 year ఆ ఓన్ వెహికల్ మాకు అయిపోతుంది కదా. మీ దగ్గరికి వచ్చి ఈ వెహికల్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ లోగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్ వెహికల్ తీసుకోవాలనుకోండి, ఓకే మీరు డౌన్ పేమెంట్ కట్టాలి, 10,000 to 20,000 మినిమం కట్టాలి తీసుకునే వెహికల్ ని పెట్టి. సిబిల్ స్కోర్ కూడా ఉండాలి. ఓకే. తీసుకున్న తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 week 2 weeks లేదా ఒక 1 month వర్క్ చేసిన తర్వాత మీకు వెహికల్ ఓకే అంతా బాగానే ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మీకు వర్క్ నచ్చలేదు. అప్పుడు ఆ వెహికల్ మీరు రిటర్న్ చేయలేరు కదా, అమ్మలేరు కదా. ఓకే. ఆ వెహికల్ మీ దగ్గర ఉండిపోతుంది కదా. మీరు వర్క్ వేరే దానికి మూవ్ వెళ్తే మళ్ళీ ఆ వెహికల్ యూజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మీరు తిరగాలి అంటే మినిమం డైలీ 250 నుంచి 300 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి పెట్రోల్ కి. పెడితేనే మీరు తిరగగలరు, తిరిగి ఎర్న్ చేసుకోగలరు. దట్టు ఈ ప్రాసెస్ లో 1 month తిరిగే ప్రాసెస్ లో మీకేమవుతుందంటే
వెహికల్ ఇంజిన్ ఆయిలే కానీ సర్వీస్ రిలేటెడే కానీ బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ షూస్ వాట్ ఎవర్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది 3,000 to 4,000 అనేది పెట్టాల్సి వచ్చింది. ఓకే, ఆ 3,000 to 4,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి డైలీ 250 రూపీస్ పెట్రోల్కి పెట్టి, సో ఇది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది. దట్టు మీ వెహికల్ ఓన్ వెహికల్ ఏదైతే ఉందో అది పాడైపోతూ ఉంటుంది. అలాంటి సినారియోస్లో ఏం చేస్తారు సార్? సో మీ వెహికల్ మీరు పాడైపోద్ది కదా, కొత్త వెహికల్ 1 year తర్వాత అది పాడైపోద్ది, దాని వాల్యూ రాదు. అవునా? అది ఎలక్ట్రిక్ వెహికల్ అనుకోండి, మీరు యూజ్ చేస్తారు, సర్వీస్ ఏదైనా ఉంటే వచ్చి చేయించుకుంటారు. ఓకే, సర్వీస్ ఫ్రీ ఉంటుంది. ఓకే, సర్వీస్ ఫ్రీ ఉంటుంది. దానికి రిలేటెడ్ ఏదైనా స్పేర్ పార్ట్స్ పోతే దాని అమౌంట్ పే చేస్తే చేంజ్ చేసి ఇస్తారు. అంతే కదా సార్? దీనికి పోయేది ఉంటాయి, మినిమం బేసిక్స్ చిన్నవి ఉంటాయి, అంత కాస్ట్లీ ఉండదు. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ లో ఈ వెహికల్ తీసుకుంటే మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ కంపేర్ టు మార్కెట్ రేట్స్ మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది, రెంట్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, జస్ట్ 2,925 రూపీస్ 2,925 రూపీస్ పే చేస్తే వెహికల్ ఇస్తాం. ఎలా అంటే SD 1,450 రూపీస్ SD ఉంటుంది, 1,475 రూపీస్ వీక్లీ రెంట్ ఉంటుంది, పే అండ్ యూజ్ మోడల్ ఉంటుంది. 2,925 రూపీస్ పే చేస్తే వెహికల్ ఇస్తాము. దట్ మనం 100 కిలోమీటర్స్ ఒకసారి చార్జ్ చేస్తే, ఒకసారి చార్జ్ చేసినప్పుడు 100 కిలోమీటర్స్ అనేది కవర్ చేయొచ్చు, మళ్ళీ చార్జ్ చేసి మళ్ళీ ఇంకొక 100 కిలోమీటర్స్ కవర్ చేయొచ్చు, ఎన్నిసార్లు చార్జ్ చేసి ఎన్నిసార్లు తిరగచ్చు. కిలోమీటర్స్ కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేది లేదు. ఓకే, డాక్యుమెంటేషన్ ఏం కావాలి అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్, కరెంట్ బిల్ జిరాక్స్, పాన్ కార్డ్ ఒరిజినల్ అండ్ జిరాక్స్, దీనికి కావాల్సిన లో స్పీడ్ కావాల్సిన డాక్యుమెంట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అవుటర్స్ ఉంటారు, అంటే వేరే సిటీ నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర లోకల్ అడ్రస్ ప్రూఫ్ అనేది కొంచెం క్రిటికల్ గా ఉంటుంది, సో దొరకడం డిఫికల్ట్ గా ఉంటుంది. సో అలాంటి సినారియోస్ లో వాళ్ళు ఇక్కడ ఏదైనా రూమ్ రెంట్ కి తీసుకున్న అగ్రిమెంట్ కానీ, ఆ రూమ్ రెంట్ కి తీసుకున్న తర్వాత వచ్చి కరెంట్ బిల్ కానీ, లాస్ట్ 3 months కరెంట్ బిల్ జిరాక్స్ కానీ అడ్రస్ ప్రూఫ్ గా సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రొవైడ్ చేసి ఈ 3 డాక్యుమెంట్స్ ఇస్తే 2,925 రూపీస్ అమౌంట్ పే చేస్తే వెహికల్ ఇచ్చేస్తాం మనం. 1 week వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, 1 week తర్వాత తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళ అమౌంట్ అనేది 7 to 10 working days తర్వాత వాళ్ళకి రిఫండ్ అవుతుంది. పాన్ కార్డ్ ఒరిజినల్ ఇవ్వాలి. పాన్ కార్డ్ ఒరిజినల్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇది మెరుస్తూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, దీన్ని ఒక కాపీ తీసి జిరాక్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు, PVC కార్డ్ తీసుకొచ్చి ఇస్తారు, ఇదే ఒరిజినల్ మాకు వచ్చింది ఇదే అంటారు. సో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ కవర్ చేయడం కోసం ఇది పాన్ కార్డ్ ఇలా ఉండాలి, బ్యాక్ సైడ్ ఇలాగా మెరుస్తూ ఉండాలి. అంటే పాన్ కార్డ్ అనా లేకుంటే ఆధార్ కార్డ్ లేకుంటే ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారా? పాన్ కార్డ్ ఒరిజినల్ ఇవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ పాన్ కార్డ్ ఒరిజినల్ లేకపోతే DL ఒరిజినల్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ కానీ, లేదా 10th ఇంటర్ డిగ్రీ ఇలా మార్క్స్ మెమోస్ వీటిలో ఏదైనా సరే ఒకటి ఒరిజినల్ ఇచ్చి వెహికల్ తీసుకుని వెళ్ళి వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. ఒరిజినల్ మీకు ఇస్తే సెక్యూరా? మరి సెక్యూరిటీ 100% సెక్యూర్. వెహికల్ రిటర్న్ అవ్వగానే ఇమీడియట్ గా ఇస్తాం మనం. మన దగ్గర RSA సపోర్ట్ కూడా ఉంది. సో వెహికల్ ఏదైనా తీసుకుని వెళ్ళిన తర్వాత బ్రేక్ డౌన్ అయిన తర్వాత వెహికల్ మూవబుల్ సిచ్యువేషన్లో లేకపోతే RSAకి మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తే RSA టీమ్ పంపిస్తారు, మీ సర్వీస్ అనేది చేసి పెడతారు. వెహికల్ మూవబుల్ సిచ్యువేషన్లో ఉంటే ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయించుకోవచ్చు. సర్వీస్ అనేది ఫ్రీ ఉంటుంది. ఓకే, స్పేర్ పార్ట్స్ ఏదైనా పోతే మీరు యూజ్ చేసిన తర్వాత పోతే దాని అమౌంట్ ఏదైనా ఉంటే బేసిక్ అమౌంట్ ఉంటుంది, అది పే చేసుకొని రీప్లేస్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్కి నాకు డ్రైవింగ్ లైసెన్స్ చెప్పలేదు, అవసరం లేదా? సార్ ఈ వెహికల్ కి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు, హెల్మెట్ మ్యాండేటరీగా యూజ్ చేయాల్సి వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వెహికల్ అయితే అది ఉంటుంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ పక్కా మెయింటైన్ చేయాల్సి వస్తుంది, హెల్మెట్ కూడా మెయింటైన్ చేయాలి. గవర్నమెంట్ రూల్ పరంగా ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాల్సి వస్తుంది. మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్న నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదన్నా నాకు వెహికల్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక్కడే ఉన్నాయి వెహికల్స్, మీరు 18+ అయితే ఇక్కడికి వచ్చి వెహికల్ తీసుకెళ్ళిపోండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకైతే ఆ వెహికల్ తీసుకోవచ్చు సార్. అది కూడా 100 కిలోమీటర్ రేడియస్ అనేది కవర్ చేస్తుంది ఒకసారి ఛార్జ్ పెడితే. ఓకే, ఇది డ్రైవింగ్ లైసెన్స్ పక్కా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఇస్తాము. పాన్ కార్డ్ ఒరిజినల్ ఇచ్చి, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ ఇచ్చి, ఆధార్ కార్డ్ జిరాక్స్, కరెంట్ బిల్ జిరాక్స్ ఇచ్చినా సరే మనం వెహికల్ ఇచ్చేస్తాము. ఓకే, ఇది కూడా ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్స్ అనేది కవర్ చేయొచ్చు. ఈ వెహికల్ టాప్ స్పీడ్ ఎంత వస్తుంది? 65 టాప్ స్పీడ్ సార్. ఇది 65 టాప్ స్పీడ్ అవుతుంది ఇది. సో మీలో చాలా మంది బైక్ ట్యాక్సీ చేయాలి అనుకుంటారు. బైక్ ట్యాక్సీ చేయాలనుకున్న వాళ్ళకి ద బెస్ట్ వెహికల్, ఎందుకంటే చాలా EV వెహికల్ షోరూమ్స్కి వెళ్ళాను, బట్ వాళ్ళ వెహికల్స్ని బైక్ ట్యాక్సీ కోసం వాడుకోవచ్చు అంటారు. బట్ రియాలిటీగా మాట్లాడుకుంటే వాళ్ళ వెహికల్స్ అనేవి 50 స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్ళవు. దీన్ని కూడా టెస్ట్ డ్రైవ్ చేద్దాం. చేయొచ్చా సార్ టెస్ట్ డ్రైవ్? చేయండి సార్. 65 వస్తుంది కదా? 65 వచ్చింది సార్, టాప్ స్పీడ్ 65. ఓకే, నేను ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేస్తాను. 65 వస్తుందా లేదనేది మీకు చెప్తాను. అఫ్కోర్స్ 65 వచ్చిందంటే ఈ వెహికల్ని బైక్ ట్యాక్సీ కోసం వాడుకోవచ్చు. ఈ వెహికల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి డబుల్ డిస్క్ ఉంటుంది. సో బ్రేక్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ తక్కువ రెంట్ గా మనం ఇచ్చేస్తున్నాము. 1,600 రూపీస్ రెంట్, 1,450 రూపీస్ డిపాజిట్ ఉంటుంది, రిఫండబుల్ ఉంటుంది. అంటే ఆ వెహికల్ కి ఈ వెహికల్ కి అరౌండ్ 150 రూపీసా? 125 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది.
డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, లైసెన్స్ ఉండే వాళ్ళైతే కోర్స్ ఈ వెహికల్ తీసుకోండి, ఎందుకంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం రెండు వెహికల్స్లో కూడా రేంజ్ సేమ్ అంటున్నారు, 100 కిలోమీటర్ వెళ్తుంది అంటున్నారు. ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సేఫ్టీ పరంగా ఈ వెహికల్ బాగుంటుందని నా అభిప్రాయం. అంతే, నా ఎక్స్పీరియన్స్తో నేను విజిట్ చేసిన దాని ప్రకారం చెప్తున్నా. ఏంటంటే ఇక్కడే మనకి చాలా తక్కువ రెంట్కి వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం సెక్యూరిటీ డిపాజిట్ కూడా అరౌండ్ 1450 రూపీస్ పే చేస్తే ఇచ్చేస్తున్నారు. బయట మార్కెట్లో 2500 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్. అట్ ది సేమ్ టైం వీక్లీ రెంట్ 2000 పైననే ఉంటున్నాయి. కంపారిజన్ చేయండి, కంపారిజన్ చేసిన తర్వాతనే ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు ఛార్జింగ్ ఎలా పెట్టాలి ఏంటనేది చూపిస్తాను. ఓకే ఓకే, ఇది ఛార్జర్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, బ్యాటరీ ఇలా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసే ముందు ఎంసీబీ ఆఫ్ చేయాలి. ఎంసీబీ ఆఫ్ చేసి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత బ్యాటరీ ఇలా రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఓకే, ఛార్జింగ్ ఇలా ఆన్ చేయాలి. ఇలా ఆన్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎక్కడ ఛార్జింగ్ ఎక్కుతున్నది మీకు చూపించింది. 100% అయితే 100% దగ్గర మీకు బ్లింక్ అయ్యి హోల్డ్ అయిపోతుంది. ఓకే, 75% అయితే 75%, 50% అయితే 50%. ఓకే, కంప్లీట్గా ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్కి అయితే తీసుకెళ్తున్నాను. ఇనీషియల్గా ఇంప్రెషన్ అయితే బాగుంది. కంప్లీట్గా ఒక 4-5 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత వెహికల్ ఎలాంటి వాళ్ళకి షూట్ అవుతుంది అనేది క్లియర్గా నేనైతే చెప్తాను. ఇప్పుడైతే గల్లీలో ఉన్నాను కాబట్టి స్పీడ్గా వెళ్ళలేను. యాక్చువల్లీ ఈ బైక్ వచ్చేసరికి టాప్ స్పీడ్ 55 to 60 వెళ్తుందని వీళ్ళైతే చెప్పారు. అంతకంటే కూడా సమ్టైమ్స్ వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. బట్ నాకు 60 వస్తే సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి 45 స్పీడ్తో మనం బైక్ ట్యాక్సీ చేయలేం కదా. కస్టమర్ వేగంగా వెళ్ళు అంటే 45 కంటే ఎక్కువగా వెళ్ళదు. కాబట్టి ఈ వెహికల్ నేనైతే బైక్ ట్యాక్సీ కోసం సెలెక్ట్ చేయగలను. ఇప్పటి వరకు 2 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. వెహికల్ వచ్చేసరికి అసలు వెయిట్ ఏమీ లేదు, వెయిట్ లెస్. ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెహికల్ని హ్యాండిల్ చేయగలరు. రెండు వైపులా కూడా కాళ్ళు ఈజీగా అందుతున్నాయి. మార్కెట్లో చాలా మంది వాళ్ళ వెహికల్స్ని రెంట్కి అయితే ఇస్తున్నారు. బట్ టాప్ స్పీడ్ అనేది 50-60 అయితే ఉండవు. 45కే లాక్ అయితే ఉంటుంది. 45 కంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేము. మీరు ఆ వెహికల్తో బైక్ ట్యాక్సీ అయితే చేయలేరు, అది ఇంపాసిబుల్. ఈ వెహికల్తో బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చు, పోర్టర్లో వర్క్ చేసుకోవచ్చు, స్విగ్గీ జొమాటోలో కూడా వర్క్ చేసుకోవచ్చు. లో స్పీడ్ కంటే హై స్పీడ్ ఈవీ వెహికల్తో కాస్త వేగంగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. 35-40 అయితే వెళ్తుంది. యాక్చువల్లీ స్పీడ్ పెరగాలంటే గేర్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్లో ఒక చిన్న బటన్ కనిపిస్తుంది, దీన్ని ట్యాప్ చేస్తే గేర్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఇలా 3 గేర్స్ అయితే ఉంటాయి. కాస్త రోడ్ ఫ్రీ అయ్యాక టాప్ స్పీడ్ ఎంత ఉందనేది మనం చెక్ చేద్దాం. ఓకేనా, ఈ ఈవీ వెహికల్స్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు పెట్రోల్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఓన్ వెహికల్స్ అయితే ఓన్ వెహికల్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఒకవేళ కొత్త బైక్ కొనుక్కోవాలనే ఉద్దేశం ఉంటే బైక్ ఈఎంఐ పే చేయాలి. అట్ ది సేమ్ టైం డైలీ పెట్రోల్కి కూడా కొంత అమౌంట్ తీయాలి. ఇనీషియల్ బిజినెస్ ఎలా ఉందో తెలుసుకోకుండా మీరు కొత్త బైక్ కొనుక్కోవడం నన్ను అడిగితే ఫోలీస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక రెంటెడ్ వెహికల్తో మీరు వర్క్ చేయండి. జెప్టోలో కానీ, జొమాటోలో కానీ, స్విగ్గీలో కానీ, బైక్ ట్యాక్సీలో కానీ వర్క్ చేయండి. ఎంత మనీ వస్తున్నాయి, మీరు ఎంతలా కష్టపడుతున్నారు, ఫైనల్గా మీ చేతికి ఎంత మనీ మిగులుతున్నాయి అని తెలుసుకున్న తర్వాత మీరు ఓన్ వెహికల్ అయితే తీసుకోండి. ఇప్పుడు వెహికల్ టాప్ స్పీడ్ అయితే చెక్ చేస్తున్నాను. 45, 47, 49కి అయితే టచ్ అయింది. మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉండడం వల్ల హై స్పీడ్ అయితే వెళ్ళలేకపోతున్నాను. యాక్చువల్లీ టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి మరి 5 to 10 కిలోమీటర్ అయితే వెళ్ళలేము. జస్ట్ ఒక 2-3 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అందుకోసమే ఎక్కువగా నేనైతే ట్రావెల్ చేయట్లేదు. 2-3 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తాను. ఇప్పటివరకు రోడ్లు ఎక్కడ ఖాళీ లేవు, అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ ఉంది. చూడండి మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి. అందుకోసమే ప్రాపర్గా స్పీడ్ టెస్ట్ అనేది చేయలేకపోతున్నాను. ఇంకొకసారి అయితే స్పీడ్ టెస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. టాప్ స్పీడ్ ఎంత పోతుంది అనేది. ప్రజెంట్ 33, 40, 41, 43. యాక్చువల్లీ బ్రైట్నెస్ అనేది చాలా లోగా ఉంది. అందుకోసమే స్క్రీన్ డిస్ప్లే కనిపించట్లేదు. మళ్ళీ స్పీడ్ బ్రేక్, స్పీడ్ టెస్ట్ చేయలేము ఈ రోడ్లో. ఈ స్పీడ్ బ్రేక్ జంప్ చేసినాక ఇక్కడ నుంచి స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉండవు. ఇప్పుడు రియల్గా టాప్ స్పీడ్ ఎంత పోతుంది అనేది క్లియర్గా మీకైతే చూపిస్తాను. చూడండి 32. బైక్ ట్యాక్సీ కోసం 55 to 60 ఈ స్పీడ్ అయితే సరిపోతుందని నా అభిప్రాయం. 40 టచ్ చేసింది. 50 యాక్చువల్లీ 50 స్పీడ్లో వెళ్తున్నా సరే ఏదో 60 స్పీడ్లో వెళ్తున్నా అన్న ఫీల్ అయితే కలిగిస్తుంది. 55, 57 ఇంకా ఇంక్రీజ్ అవుతుందా? యాక్చువల్లీ స్పీడ్ అయితే వెళ్తుంది, బట్ రోడ్ అనేది ఎంటీగా లేకపోవడం వల్ల నేను హై స్పీడ్ అయితే టెస్ట్ చేయలేకపోతున్నాను. మీరు ఈజీగా 60 స్పీడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు.
బైక్ ట్యాక్సీ కోసం అయితే ఖచ్చితంగా ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేసి తీసుకోవచ్చు. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఈ వెహికల్లో నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా వెహికల్ అనేది ఆగిపోతుంది. సో బ్రేకింగ్ పరంగా చాలా బాగుందని నా అభిప్రాయం. ఈ వెహికల్లో టర్నింగ్ రేడియేషన్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. ఎంతలా హ్యాండిల్ అనేది టర్న్ అవుతుంది, 90 degrees అయితే టర్న్ అవుతుంది. యాక్చువల్లీ మనం చిన్న చిన్న గల్లీలో కూడా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంతలా హ్యాండిల్ టర్న్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాగుంది భయ్య వెహికల్. ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ తీసుకొచ్చాను. 4 to 5 kilometers ట్రావెల్ చేశాను. నేను ఈ 4 to 5 kilometers ఏం నోటీస్ చేశాను, ఇందులో పాజిటివ్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే సీటింగ్ పొజిషన్ బాగుంది, అలాగే రెండు వైపులా కాళ్ళు అయితే అందుతున్నాయి. సో ఎవరైతే బైక్ ట్యాక్సీ అట్ ది సేమ్ టైం ఫుడ్ డెలివరీ కోసం వాడుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఈ వెహికల్ అయితే షూట్ అవుతుంది. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ స్పేసియస్గా ఉంటుంది. ఇక్కడ బ్యాగ్స్ అయితే మనం క్యారీ చేయొచ్చు. జెప్టో బ్యాగ్ కానీ, స్విగ్గీ బ్యాగ్ కానీ, జొమాటో బ్యాగ్ కానీ ఈ బ్యాగ్స్ని ఇక్కడ క్యారీ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ కూడా అవైలబుల్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా డీసెంట్ స్పేస్ అయితే ఉంది, బూట్ స్పేస్ కూడా ఉంటుంది. అలాగే ఈ వెహికల్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెహికల్లో బ్రేక్ రెస్పాన్స్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం వెహికల్ స్పీడ్, ఈ వెహికల్ వచ్చేసరికి నేను డ్రైవ్ చేసింది 55 to 60 వరకు అయితే టచ్ చేశాను. వీళ్ళు ఏమంటారంటే 60 to 70 వెళ్తుంది అని చెప్పారు. బట్ ఎనఫ్, నన్ను అడిగితే 60 ఎనఫ్. మన హైదరాబాద్ రోడ్ కండిషన్లో ఈ ట్రాఫిక్లో 50 to 60 వస్తే సరిపోతుంది బైక్ ట్యాక్సీ చేయాలి అనుకునే వాళ్ళకి. ఎవరైతే జెప్టో చేయాలనుకున్నారో వాళ్ళకి 45 to 50 ఈ స్పీడ్ అయితే సరిపోతుంది. ఇకపోతే ఈ వెహికల్ రేంజ్ 100 kilometers వరకు వీళ్ళు ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. రియల్ రేంజ్ 90 to 100 kilometers వేసుకోండి యావరేజ్గా, అంతవరకు అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. ఈ రెంటెడ్ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీ అందరూ తెలుసుకున్నారు అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు రెంటెడ్ వెహికల్ కావాలనుకుంటే మల్కాజ్గిరి లేదా గచ్చిబౌలి వెళ్ళి విజిట్ చేయండి. అక్కడ ఉండే వెహికల్ని రెంట్కి అయితే తీసుకోండి. వీళ్ళ వైరస్ రెండైతే ఉన్నాయి చెప్పాను కదా, ఒకటి మల్కాజ్గిరి, సెకండ్ వచ్చరికి గచ్చిబౌలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి.